బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వన్ ఏందంటే బుటీక్ ఉంది. బట్ మాస్టర్స్‌తో బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి కంపేర్ చేసుకుంటే కంప్లీట్‌గా మాస్టర్‌కి రిప్లేస్‌మెంట్‌గా ఉంటుందనమాట ఇది. దీంట్లో ఏందంటే మనకి 2 సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుందనమాట. నెక్స్ట్ వన్ ఏందంటే ప్రింటర్ ఉంటుంది. ఇది స్క్రోల్ చేసి ఏవైతే మార్కెట్‌లో రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో అంతవరకైతే మన సాఫ్ట్‌వేర్‌లో డిజైన్స్ ఉన్నాయి. ప్యాటర్న్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకొని దానికి ఏవైతే నెక్ డిజైన్స్ ఉంటాయో ఇక్కడ లెఫ్ట్‌లో ఆప్షన్ ఉంటుంది మనకి. అది సెలెక్షన్ చేసేసుకుంటే రైట్ సైడ్‌లో మనకి అవుట్‌పుట్ అనేది తెలిసిపోతుంది. ఆ ఫ్యాబ్రిక్‌కి ఆ ప్యాటర్న్ సెట్ అవ్వట్లేదన్నప్పుడు బిఫోరే చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు. ఇది స్కేలింగ్ చేసి చూయిస్తుంది మనకు. ఏదైతే మనం మెజర్‌మెంట్స్ ఎంటర్ చేసినామో అలాగే ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట. హలో! హాయ్ అండి. నేను రితిక. వెల్కమ్ టు లేజర్ కటింగ్ మాస్టర్. మన దగ్గర ఏందంటే ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ ఏది ఎక్కువ ట్రెండింగ్‌లో నడుస్తుందో అంటే లేజర్ కటింగ్ మాస్టర్ అనమాట మన దగ్గర ఉండే మెషిన్స్. దీంట్లో ఏందంటే డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది, ఇది ఎలా ఆపరేట్ చేసుకోవాలో కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన అడ్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మన ఆఫీస్ ఉంటుంది. మీరు విజిట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా మెషిన్స్ కూడా చూడొచ్చు. దీంట్లో ఏందంటే మనకి ఇప్పుడు మార్కెట్‌లో ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వన్ ఏందంటే బుటీక్ ఉంది. బట్ మాస్టర్స్‌తో బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే టైంకి మాస్టర్స్ ఉండరు. వాళ్ళకి ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది చాలా ఎక్కువ అవుతుంది మనకి. దానికి కంపేర్ చేసుకుంటే కంప్లీట్‌గా మాస్టర్‌కి రిప్లేస్‌మెంట్‌గా ఉంటుందనమాట ఇది. ఏందంటే మన సాఫ్ట్‌వేర్ ఉంటుంది. కంప్లీట్ ప్రాసెస్ అంతా వచ్చేసి సాఫ్ట్‌వేర్‌లోనే ఉంటుంది. దాంట్లో మెజర్‌మెంట్స్ ఎంట్రీ చేసేసుకొని మనకి ఏ ప్యాటర్న్స్ కావాలో డిఫాల్ట్‌గా ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ అనేది సెలెక్షన్ చేసేసుకుంటే కటింగ్ అనేది మిషన్‌లో చేసుకోవచ్చు. దీంట్లో ఏందంటే మనకి 2 సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏందంటే ప్రింటర్ ఉంటుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటిదంటే లేజర్ కటింగ్ సాఫ్ట్‌వేర్‌లో డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకోటేందంటే ఎట్ ఏ టైమ్ 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకు. అంటే బల్క్‌లో ఆర్డర్ వచ్చిందనుకోండి, అలాంటి మూమెంట్‌లో 6 లేయర్స్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. లేదు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళే కటింగ్ చేసుకోవాలి, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు అన్న మూమెంట్ ఉంది అంటే, వాళ్ళకేందంటే మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏందంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్‌ని తీసుకొని మాన్యువల్‌గా మనమే కటింగ్ చేసేసుకోవాల్సొస్తుంది. సాఫ్ట్‌వేర్‌లో మెజర్‌మెంట్స్ ఎలా ఎంట్రీ చేసేసుకోవాలి, ప్యాటర్న్ ఎలా సెలెక్షన్ చేసేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. దీంట్లో ఏందంటే మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఒక యాప్‌లా ఉంటుందనమాట. దీనికి సెపరేట్‌గా పెన్ డ్రైవ్ అలా మనకి ఏది యూజ్ అవ్వదు. డైరెక్ట్‌గా యాప్ ఉంటుంది. యాప్‌లో ఏందంటే కటింగ్ మాస్టర్ మన యాప్. ఇది యాప్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే కస్టమర్‌కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసేసుకోవచ్చు దీంట్లో. సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకిక్కడ లాంగ్వేజెస్ కనిపిస్తాయనమాట. అంటే కస్టమర్‌కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో, ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మన దగ్గరున్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ. ఏది కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని, లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్ అనేది అంటే వాళ్ళు సాఫ్ట్‌వేర్ పర్చేస్ చేసుకున్న తర్వాత, వాళ్ళ షాప్ నేమ్ లేదా వాళ్ళ నేమ్‌తోనే లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్స్ అనేది వాళ్ళకి ఇక్కడ సెకండ్ పేజ్‌లో కనిపిస్తాయనమాట. వాళ్ళ బుటీక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్యాటర్న్స్, మోడల్స్ ఇక్కడ చూసుకోవచ్చనమాట మీరు. బ్లౌజ్, కిడ్స్ వేర్, సల్వార్ కమీజ్, యూనిఫార్మ్స్ ఇక్కడున్నాయి. దీంట్లో మోడల్స్ చూసుకోవాలి అన్నప్పుడు రైట్ సైడ్‌లో ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఇది స్క్రోల్ చేసి ఏవైతే మార్కెట్‌లో రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో అంతవరకైతే మన సాఫ్ట్‌వేర్‌లో డిజైన్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ కాకుండా కస్టమర్‌కి న్యూ డిజైన్స్ కావాలి అన్నా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్‌వేర్‌లో మేమే అప్‌లోడ్ చేసి ఇస్తాము. ప్యాటర్న్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకొని దానికి ఏవైతే నెక్ డిజైన్స్ ఉంటాయో ఇక్కడ లెఫ్ట్‌లో ఆప్షన్ ఉంటుంది మనకి. అది సెలెక్షన్ చేసేసుకుంటే రైట్ సైడ్‌లో మనకి అవుట్‌పుట్ అనేది తెలిసిపోతుంది. అలాగే ఫ్రంట్ నెక్‌లో అనమాట ఇవి. కస్టమర్‌కి ఏ స్లీవ్ కావాలో స్లీవ్ సెలక్షన్ అనేది ఇక్కడనే ఉంది. అంటే నెక్స్ట్ ఏందంటే స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్ సెలక్షన్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్ విజిట్ చేస్తారో వాళ్ళ కంప్లీట్ మెజర్‌మెంట్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు.
ఈ మెజర్మెంట్స్ కాకుండా డిఫాల్ట్ మెజర్మెంట్స్ కూడా మన సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయన్నమాట. అదేంటంటే మార్కెట్‌లో ఎమ్ సైజ్, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ ఏవైతే సైజెస్ ఉంటాయో ఆ సైజెస్ అన్నమాట. క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే అవే సైజెస్ మన దగ్గర ఇక్కడ వచ్చేస్తాయి. ఇవి కాకుండా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అన్నా కస్టమర్స్ అనే వాళ్ళు డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీంట్లో ఎక్స్‌ట్రా ఏవైతే యూజ్ అవుతుందో ఆ మెజర్మెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. కస్టమర్ డాటా కంప్లీట్‌గా ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏందంటే కస్టమర్ విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొనొస్తారో ఆ ఇమేజ్ తీసేసుకొని ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో కూడా అంటే స్టిచ్చింగ్ కంటే ముందే వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఫైనల్ లుక్ చూసుకోవచ్చనమాట. వాళ్ళకి దీంతో ఉన్న బెనిఫిట్ ఏందంటే, ఆ ఫ్యాబ్రిక్‌కి ఆ ప్యాటర్న్ సెట్ అవ్వట్లేదన్నప్పుడు బిఫోరే చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఇలానే ఉంటుంది. ఇక్కడ లేజర్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్యాటర్న్ అనేది మనం ఒక ఫ్రాక్ మోడల్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నాము. దీంట్లో ఇది బాటమ్ పార్ట్, ఇది టాప్ సైడ్ ఉన్న పార్ట్ అనమాట. ఇది స్లీవ్. ప్యాటర్న్ కంప్లీట్‌గా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత కూడా ఫ్యాబ్రిక్ ఎంత సెట్ చేసుకోవాలో అంటే లేజర్‌లో మనకి ఫ్యాబ్రిక్ ఎంత సెట్ చేసుకోవాలో కూడా మనకి లెఫ్ట్‌లో ఆప్షన్ ఉంటుంది. 40 ఇంచెస్ బై 13 ఇంచెస్ ఉందనమాట. దీని ద్వారా చూసేసుకొని డైరెక్ట్‌గా లేజర్‌లో ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే 13, 40 ఉందో ఇక్కడ 13 వరకుంది. ఇక్కడ 40 వరకుంది. అంతవరకు అనేది మన దగ్గర ఫ్యాబ్రిక్ అయితే ఉంది. అలా చూసుకోవచ్చనమాట. ఫ్యాబ్రిక్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు డౌట్ ఉందనుకోండి, అలాంటి మూమెంట్‌లో మనకి స్క్రీన్‌లో గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉందనమాట ఇక్కడ. ఇది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ ఎంత వరకు యూజ్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది స్కేలింగ్ చేసి చూపిస్తుంది మనకు. ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. డైరెక్ట్‌గా మనం ఇక్కడ స్టార్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఏదైతే మనం ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నామో అంటే ఫ్రాక్ మోడల్ అది కంప్లీట్‌గా పార్ట్స్ అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇది బాటమ్ పార్ట్, ఇది టాప్ పార్ట్, ఇది స్లీవ్ అనమాట. ఏదైతే మనం మెజర్మెంట్స్ ఎంటర్ చేసినామో అలాగే ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట. అంటే హ్యాండ్‌తో చేసినప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా రాదు. మెషిన్‌లో ఏందంటే ప్రాపర్‌గా మెజర్మెంట్స్ ఏవైతే ఇస్తామో ఆ మెజర్మెంట్స్‌కి డిపెండ్ అయ్యే మనకి ప్యాటర్న్స్ అనేది ఇక్కడ వస్తాయి. అలాగే ఇది టాప్ పార్ట్. దీంట్లో ఏందంటే స్టిచ్చింగ్ కోసం సెపరేట్‌గా ఏవైతే నాచెస్ తీసేసుకుంటారో ఆ నాచెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దీని ద్వారా ఏందంటే డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇది టాప్ పార్ట్. ఇవి స్లీవ్స్. లేజర్ కోసం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు అన్న కస్టమర్స్‌కి ఏందంటే మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏందంటే డైరెక్ట్‌గా పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్‌ని మాన్యువల్‌గా మనమే కటింగ్ చేసుకోవాలి. దాని కంప్లీట్ ప్రాసెస్ కూడా మనకి ల్యాప్‌టాప్‌లోనే ఉంటుందన్నమాట. మెజర్మెంట్స్ ఎంట్రీ చేసేసుకున్న తర్వాత ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది. ప్యాటర్న్స్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనం తీసుకున్న ప్యాటర్న్స్ ఏందంటే ఇది కుర్తా మోడల్ అనమాట. బ్యాక్ డ్రాప్‌లో ఉంది. మనకి దీంట్లో లెఫ్ట్‌లో ఇక్కడ పేజెస్ అన్నీ మనం చూసుకోవచ్చు. మనకి ఏ పేజ్ కావాలో అంటే ఏది పేపర్ ప్యాటర్న్స్ కావాలో మనకో అది ఇక్కడ నెంబర్ సెలెక్షన్ చేసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఈ 3 పేజెస్ కావాలి అంటే ఇక్కడ నెంబర్స్ ఉంది. A1, A2, A3 ఈ పేజెస్ మాత్రమే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. దీంట్లో ఏందంటే ప్రింట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే ఆ ప్యాటర్న్ అనేది మనకు షో చేస్తుంది.
మనం తీసుకున్న ప్యాటర్న్స్ ఏందంటే ఇలా ఉంటాయన్నమాట. దానికి ఏందంటే ఒకవేళ విడ్త్ వాయిస్‌లో ఎక్కువ ఉందనుకోండి, అంటే పేపర్ సైజ్ అనేది మనకి A3 పేపర్ సైజ్ ఉంటుంది. దీంట్లో సరిపోలేదు అన్నప్పుడు మెజర్‌మెంట్స్ ఎక్కువ ఉంది. అలాంటి మూమెంట్‌లో ఏందంటే సెపరేట్‌గా మనం ఇలా జాయింట్ చేసుకోవాల్సొస్తుంది. లైన్స్ అనేది మనకి షో చేస్తే అర్థమైపోతుంది ఎలా జాయింట్ చేయాలో. ప్యాటర్న్స్ అనేది ఇలా ఉంటాయన్నమాట. ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి. చూసారు కదా! ఏదైతే లేజర్ కటింగ్ మెషిన్ ఉందో, దీంట్లో ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింటర్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో, దాంట్లో పేపర్ ప్యాటర్న్ అనేది అలా వస్తుంది. సెపరేట్‌గా మాన్యువల్‌గా మనం కటింగ్ చేసేసుకోవాలి. డెమో చూడాలి అంటే మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి విజిట్ చేసి అయినా కంప్లీట్‌గా డెమో అనేది తీసుకోవచ్చు. లేదంటే విజిట్ చేసే అంత టైం కూడా లేదు అన్నప్పుడు మీకు ఆన్‌లైన్‌లో కూడా డెమో అనేది మేము చూపిస్తాము. మనది ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మన ఆఫీస్ ఉంటుంది. ఇది కాకుండా మన బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. బెంగుళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మీకు నియర్ బై ఏదవుతుందో అక్కడ విజిట్ చేసి కంప్లీట్‌గా మీరు మెషిన్ అనేది చూసుకోవచ్చు.